in whatever way we can. In Mundu we had done Hudhud, we built some apartments, we've given that. Similarly, we'll choose the right thing, do events or do direct contributions. These things will be done from the industry always. ఇవాళ మేమందరం ఇక్కడ కూర్చున్నామంటే ఇవాళ ఈ స్థాయికి రావడానికి నిర్మాత కానీ దర్శకుడు కానీ ప్రజలు కారణం. ప్రజలు మమ్మల్ని ఆదరించారు, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మాకుంది. అండ్ ప్రభుత్వం ఒకటే కాకుండా యాజ్ ఎ హ్యూమనిటేరియన్ యాంగిల్లో అది చిన్నదవచ్చు పెద్దదవచ్చు, అంటే మా ఇంట్లో పనిచేసే వంటవాడి కాడి నుంచి నా కాడి నుంచి ఎంత చిన్న అమౌంట్ అయినా సరే అన్నీ కలిపి ఒక చోట పెట్టి ఈ వేదిక ద్వారా కలెక్ట్ చేసి మ్యాక్సిమం మమ్మల్ని ఎంత వాళ్ళని చేసిన ప్రజలకి మాకు ఎప్పుడూ అండగా ఉండే ప్రభుత్వాలకి సపోర్ట్గా ఉంటున్నామని తెలియజేయడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. లాస్ట్ వీక్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న వరదల గురించి అందరికి తెలిసిందే. సో ఇండస్ట్రీ నుంచి అందరూ హీరోలు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న దాని గురించి ప్రభుత్వాలకి చేయుతగా, ప్రజలకి చేయుతగా ఉండటానికి అనౌన్స్ చేయడం జరిగింది. సో అలాగే మేమందరం కూడా ఛాంబర్ ద్వారా అండ్ ఇండిపెండెంట్గా సో చేద్దామని ఇది చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో మా సంస్థ నుంచి కూడా 2 స్టేట్స్కి 25 దీనికి చీఫ్ మినిస్టర్ దానికి పంపిస్తున్నాం. అలాగే ఛాంబర్లో ఇప్పుడు అంటే చిన్నగా ఎవరన్నా ఇవ్వాలనుకున్నా ఇవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి ఛాంబర్ ద్వారా ఫిలిం ఇండస్ట్రీని కనెక్ట్ చేసి ఈ ఛాంబర్ అకౌంట్ ద్వారా అందరి దగ్గర వాళ్ళు ముందుకు వచ్చే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఇప్పుడు ఏపీకి కానీ తెలంగాణలో జరుగుతున్న ఖమ్మం, మహబూబాబాద్ అండ్ విజయవాడ మేజర్గా జరుగుతున్న దానికి మా వంతుగా ఇండస్ట్రీ నుంచి కూడా నిలబడాలి. ఎప్పుడు చేస్తూనే ఉంటుంది ఇండస్ట్రీ, కానీ ఈసారి మేము అందరం కూర్చొని ఇండస్ట్రీ తరఫున కూడా ఇది ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నమే ఈ రోజు పెట్టిన ఈ ప్రెస్ మీట్కి మేజర్ కారణం. 128 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ అకాల వరదలకి మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పుడు కూడా ఆపత్తి సమయంలో ఎప్పుడు కూడా ముందుంటుంది. అలాగే ఈ మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వారు అందరం కూడా కలిసి ఈ వరదలకి మనం అండగా ఉందాము అని సహాయంలో అండగా ఉందామని చెప్పిన పిదప మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ముందుగా 2 రాష్ట్రాలకి 5 లక్షలు డొనేషన్ చేయాలనుకున్నాం. అలాగే రేపు సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాం మా కౌన్సిల్ సభ్యులందరితో, అన్ని యూనియన్లతో. ఇంకా ఒకరోజు వేతనాలు కానీ ఇంకా ఏం చేయాలి, ఇంకా అలాగే సభ్యుల దగ్గరికి ఎలా వెళ్ళి ఇంకా ఫండ్ ఎలా జనరేట్ చేయాలి అనేది మేము చాలా కార్యాచరణ చేసుకున్నాం. ఏదైనా సరే ఛాంబర్ వారు చెప్పినట్టుగా మేము మా సాధ్యమైనంత వరకు 2 రాష్ట్రాలకి మా కార్మికుల తరపున ఎంత చేయగలమో అంత చేయడానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేసి ఛాంబర్కి సపోర్ట్గా ఉంటామని మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో అయినా కానీ ప్రజలకు కష్టం వచ్చినప్పుడు కానీ దేశానికి కష్టం వచ్చినప్పుడు కానీ ఇండస్ట్రీ ఎప్పుడు ముందుగా ఉంటా ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా 2 రాష్ట్రాల్లోనూ భయంకరమైన వరదలతో చాలా అతలకుతలమైపోయిన టైంలో మళ్ళీ అందరం కలిసి ఏమి చేయాలో చేస్తానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. దానికి ఆల్రెడీ ఆర్టిస్టులు అందరూ చాలా వరకు ఇచ్చేశారు, ఇస్తున్నారు కూడా, ఇస్తారు ఇంకా కొంత కూడా. అలాగే మనం ఇండస్ట్రీ నుంచి కూడా ఇంతకుముందు మనం వైజాగ్లో చేసాం, అట్లాగే ఎలా చేయాలో ఆలోచించడానికి ఒక కమిటీ వేశారు ఛాంబర్లో. ఆ ఛాంబర్ ప్రకారం ఆ కమిటీ ప్రకారం నిర్ణయించి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎలా చేయాలో దాన్ని బట్టి చేస్తానికి నిర్ణయం తీసుకున్నారు. ఆల్సో చాలా మంది ఇన్ బోత్ ద స్టేట్స్ ద గవర్నమెంట్ మెషినరీ అండ్ ఇండివిజువల్స్ అందరూ చాలా బాగా కష్టపడుతున్నారు. ప్లీజ్ గివ్ దెమ్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ దే నీడ్. అంటే చిన్న వాళ్ళు వాళ్ళ నేబర్స్ని హెల్ప్ చేయటం, సహాయం చేయటం, లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, లాట్ ఆఫ్ గుడ్ స్టోరీస్ ఆర్ దేర్. Please share that with everybody else so that in these times of need, it is our responsibility to help our co-citizen, co-human being. Ala chala manchi kadalu unnai, and we congratulate both the chief ministers for the really good work that they are doing and all their teams in providing as fast a relief as possible. అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ అండి, బోత్ ద సీఎంస్ రిలీఫ్ ఫండ్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఛాంబర్ డీటెయిల్స్ కానీ మీ ద్వారా మ్యాక్సిమం రీచ్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇట్ బి ఈజియర్. చాలామందికి ఇవ్వాలని ఉన్నా కానీ ఎక్కడ ఇవ్వాలో తెలియట్లా, ఇంక్లూడింగ్ సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా చిన్న అమౌంట్లు ఇవ్వాలని చాలామంది కోరుకుంది, ఎక్కడ ఇవ్వాలో తెలియట్లేదు. కాబట్టి మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ కనుక స్ప్రెడ్ చేయగలిగితే ఇట్ బి వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. As fast as possible,
if not in cash, we also want to do in kind. People have asked that they want to do in kind. Clothes ఇస్తామండి, లేకపోతే grains ఇస్తాం, లేకపోతే notebooks ఇస్తాం, పెన్లు ఇస్తాం, anything. Even for those, we are creating some collection centers. ఇక్కడ హైదరాబాద్లోను మా డిస్ట్రిక్ట్ థియేటర్స్లో కూడా పెట్టేసి, సో దట్ ఇఫ్ పీపుల్ వాంట్ టు కాంట్రిబ్యూట్ విల్ టేక్ దట్ అండ్ సీ అవి కూడా కరెక్ట్గా రీచ్ అయ్యేటట్టు చూస్తారు. యా, వీల్ హ్యావ్ వన్ కలెక్షన్ సెంటర్ హియర్ అమ్మ. సిమిలర్లీ వీ ప్లాన్ టు హ్యావ్ సమ్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ ఆల్సో. ఆల్ బ్రాంచ్ ఆఫీసెస్, వైజాగ్ ఆఫీస్ ఉంది, తిరుపతి ఆఫీస్ ఉంది, విజయవాడ ఆఫీస్ ఉంది. ఇక్కడ మన థియేటర్స్ అన్ని తెలంగాణలో, రాయలసీమలో. విల్ మేక్ దెమ్ కలెక్షన్ సెంటర్స్. ఆ కలెక్షన్ సెంటర్స్లో తీసుకొని ద రైట్ బాడీస్ ద్వారా, దెర్ ఆర్ లాట్ ఆఫ్ చారిటబుల్ బాడీస్ హూ హ్యావ్ ద బ్యాండ్విత్, ఇది చేయడానికి వాళ్ళకి బ్యాండ్విత్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ కేపబిలిటీ ఉంది. అవి కూడా వీ వాంట్ టు విల్ సెట్ దట్ అప్. దెర్ ఇస్ అ వార్ రూమ్ ఇన్ ద చేంబర్. ఎనీవన్ వాంట్స్ టు హెల్ప్ ఎనీబడి, ప్లీజ్ ఆస్క్ us. We will try to guide you to the right direction. ఒకటి ఇమీడియట్ రిలీఫ్ కోసం, ఇప్పుడు అదే అన్నాను, ఇమీడియట్ రిలీఫ్ కోసం అంటే ఇమీడియట్గా ఏం చేయగలం, కలెక్ట్ చేసిన అమౌంట్ వచ్చిన దాన్ని బట్టి రిహాబిలిటేషన్కి ఏం చేయగలం, 2 different aspects. సో దాన్ని బట్టి డిసైడ్ చేసి చేస్తాం.